నగర పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి వేళ ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు ఆయా పార్టీల నాయకులు పోటీ పడుతున్నారు. కార్పొరేషన్లు, పురపాలకల్లో పలుచోట్ల మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మేయర్, చైర్మన్ పీఠాల లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. తమ అభ్యర్థులు ప్రలోభాలకు లొంగకుండా తమ ఆధీనంలో ఉండే విధంగా ఆయా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే సంగారెడ్డి, నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్లో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. స్వతంత్ర అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటీ పడ్డారు. ఇస్నాపూర్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ మొత్తం 26 వార్డులకు 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా బీఆర్ఎస్ 12, స్వతంత్రులు 4 వార్డుల్లో విజయం సాధించారు. దీంతో స్వతంత్రులను శిబిరాలకు తరలించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే 3 స్వతంత్ర అభ్యర్థులను బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లారు. ఇస్నాపూర్లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు తరలించే క్రమంలో బీఆర్ఎస్ నేతలు అడ్డు తగలడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. సూర్యాపేట మున్సిపాలిటీలో తమ పార్టీ తరపున విజయం సాధించిన 31 మంది కౌన్సిలర్స్ ను కాంగ్రెస్ నాయకులు క్యాంపులకు తరలించారు. చైర్మన్ ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఫిరాయింపులకు పాల్పడకుండా ఉండేందుకు ఆ పార్టీ నేతలు ముందస్తు చర్యలు చేపట్టారు. అభ్యర్థులు, ప్రత్యర్థ పార్టీల బేరసారాలకు లొంగకుండా తమ ఆధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మరోవైపు జనగామలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. హంగు ఏర్పడడంతో స్వతంత్ర అభ్యర్థి మద్దతు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థిని తీసుకెళ్లేందుకు 2 పార్టీల శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించారు. తనకు చైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానని స్వతంత్ర అభ్యర్థి ప్రకటించారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని శిబిరానికి తరలించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ పార్టీ అభ్యర్థులను హైదరాబాద్ కు తరలించినట్టుగా తెలిసిందే. ఇక ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జోగురామన్న, కాగజ్ నగర్ లోని కోనేరు కోనప్ప, క్యాతన్పల్లిలోని బాల్క సుమన్ల పర్యవేక్షణలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఇప్పటికే రహస్య ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు హస్తం పార్టీ నేతలు కూడా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంప్ ఆఫీస్ కు గురువారమే అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని వేరే చోటుకు తరలించారు.